ఏకంగా రైల్వే సిగ్నల్ ని ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి శ్రీ వెంకటేశ్వర పాళెం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు 2 రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్ ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. నరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న ధర్మవరం ఎక్స్ప్రెస్ బోగీల్లోకి ప్రవేశించిన దొంగలు 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచ్చిన షిరిడి సాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ ట్రైన్ను ఇదే తరహాలో నిలిపి బోగీల్లోకి ప్రవేశించారు. 2 మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.